హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సినవి, మన అవినాష్ అంటున్నాడు మొదటి అడుగు నాదే అని అంటున్నాడు. ఇంకొకటి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే నిఖిల్ నమ్మక ద్రోహం చేశాడబ్బా అసలు పృథ్వీకి. నిజంగా చెప్తున్నాను, నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్తాను ఇలా ఎందుకు అంటున్నాను నేను అనేది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అసలు ఈ రభస మన గౌతమ్ది అని టేస్ట్ లేదు, ఏంటి రభస అర్థం కావట్లేదు. ఒక్క ఏంటంటే కెమెరాతో మాట్లాడేస్తున్నాడు టేస్ట్ లేదు, ఏమనంటే నీ సంగతి అంతా బయట పెడతా అని అంటున్నాడు. ఆయన అలా ఎందుకు అంటున్నాడు, అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఒప్పందాలు, ప్రమాణాలు, ప్రతిజ్ఞలు ఏంటి, అసలు టేస్ట్ తేజకి గౌతమ్ గురించి ఏమి తెలుసు, అసలు ఏమి హైడ్ చేస్తున్నాడు మనతోటి, ఏం చెప్పదలుచుకున్న ప్రేక్షకులకి అన్ని కెమెరాతో మాట్లాడుతున్నాడు. సో ఆ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు వీళ్ళ కథ ఏంటి, వీళ్ళ స్టోరీ ఏంటి మాట్లాడుకుందాం. ముఖ్యంగా శ్రీముఖి ఇచ్చిన ఫీడ్బ్యాక్ సూపర్ సూపర్ సూపర్. ఎంత బాగా ఇచ్చింది ఫీడ్బ్యాక్, చాలా ఎవరికి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ వాళ్ళకి ఇచ్చేసి చాలా బాగా అందరిది ఒక ఎత్తు అయితే మన శ్రీముఖి రాకతో అదొక ఎలివేషన్ వచ్చేసింది. ఒక టీఆర్పీ లెవెల్స్ చాలా పెరిగిపోయి ఉంటాయి బిగ్ బాస్కి. మన అంతే కదా, టీఆర్పీ లెవెల్స్ తెగ పెరిగిపోయి ఉంటాయి మన బిగ్ బాస్కి. కానీ చాలా ఎలివేషన్ వచ్చింది శ్రీముఖి రావడంతో. అందరిది ఒక ఎత్తు అయితే మన శ్రీముఖి రావడం ఇంకొక ఎత్తు మన బిగ్ బాస్ హౌస్లో. ఏమంటారు మీరు? నాకు అలానే అనిపించింది. సో మన అవినాష్ టికెట్ టు ఫినాల్లో స్థానం సంపాదించుకున్నాడు. మొదటి అడుగు నాదే, నాకే సొంతం ఆ మొదటి అడుగు అని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు. ఒక వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి ఒక వైల్డ్గా ఆడి టికెట్ టు ఫినాల్లో తన మొదటి స్థానాన్ని ఆక్యుపై చేసుకున్నాడు అని అనిపించింది నాకు అవినాష్. ఆయన విధానం బట్టి చెప్తున్నా నేను. దీనికంటే ముందు ఇంకో విషయం చెప్పాలి. నేను నిన్న ఏంటంటే ఆల్రెడీ పెట్టేశాను నేను షార్ట్ వీడియోలో. ఏమని పెట్టేశాను, మన అవినాష్ టికెట్ ఫినాలే గెలిచాడు, ఏ విధంగా గెలిచాడో చూద్దాము, ముగ్గురు ఉన్నారని చెప్పాను. ఎవరు, రోహిణి అండ్ అవినాష్ అండ్ నిఖిల్ అని చెప్పాను. ఎందుకంటే బిగ్ బాస్ చెప్తారు ఆఖరి కంటెండర్గా నిలిచింది మన నిఖిల్ అని చెప్తారు కదా. దాని తర్వాత నేను పనిలో ఉన్నా, కొంచెం పనిలో ఉన్నాను. తర్వాత టీవీ ఆన్ చేసి చూస్తే లైవ్లో మన తేజ కంటెండరే కూర్చున్నాడు. నేను షాక్ అన్నీ చూశాను. అసలు ఏం జరిగింది ఏంటి అని యూట్యూబ్లో సెర్చ్ చేసి, లైవ్లో మిస్ అయింది కాబట్టి యూట్యూబ్లో సెర్చ్ చేసి అవన్నీ చూసేసరికి ఒక క్లారిటీ వచ్చింది. దాని గురించి మాట్లాడతాను. ఏంటంటే ఫస్ట్ ఈ టికెట్ ఫినాల గురించి, తర్వాత ఫస్ట్ ఈ మార్నింగ్ జరిగిన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మన బిగ్ బాస్ ఏం చెప్తారంటే, ఇక్కడ కొంచెం ఇష్యూ జరుగుతాయమ్మా. మార్నింగ్ లేవగానే మార్నింగ్ జరిగిన లైవ్ విషయాల గురించి మాట్లాడుకున్నాక, టికెట్ ఫినాల గురించి మాట్లాడుకున్నాక, దాని తర్వాత మన గౌతమ్ ఉండి ఇంకెవరు, పృథ్వీ అన్న చూడు, ఎవరు, తేజ. మన గౌతమ్ టేస్ట్ తేజకున్న తగాద ఏంటి, దాని గురించి అసలు నమ్మక ద్రోహం ఎందుకు చేశాడు మన నిఖిల్ అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు లైవ్ గురించి మాట్లాడుతున్నాను నేను జరిగిన లైవ్లో మార్నింగ్ జరిగిన దాని గురించి మాట్లాడుతున్నాను. మార్నింగ్ జరిగిన అప్డేట్స్ మీకు చెప్తున్నాను. కిచెన్ రూమ్ దగ్గర మళ్ళీ ఇష్యూస్ ఏం పప్పులు ఉప్పులు పోపులు వాటి గురించే జరిగిన, పెద్ద ఏముంటాయి గొడవలు ఏముండవు. సో దోశ గురించి గొడవ కాసేపు, పప్పు పోపు గురించి గొడవ కాసేపు, ఈ విధంగా ఇలా మెగా చీఫ్గా మన రోహిణి ఉంటుంది కదా. సో రోహిణితో మన విధానం నాకు ప్రేరణ చాలా వ్యాలిడ్ పాయింట్ అనిపించింది నాకు. ఏ విధంగా అంటున్నానంటే, ఇక్కడ 36 మినిట్స్, అరౌండ్ 36 మినిట్సే ఉంది టైము, మన గ్యాస్ టైం తెలుసు, కిచెన్ టైం 36 మినిట్సే ఉంది. సో ఆ 36 మినిట్స్లో మనం ఏం చేయగలుగుతాము టిఫిన్కి, ఆ 36 మినిట్స్లోనే మనం యూటిలైజ్ చేసుకోవాలని చెప్పని ప్రేరణ దోశలు వేద్దామని చెప్పి రెడీగా ఉంది, బ్యాటర్ రెడీగా ఉంది కాబట్టి మనం దోశలు వేద్దామని చెప్పి అనే సమయంలో మన టేస్టీ తేజ టమాటోస్ ఆనియన్స్ అవన్నీ కలిపి పప్పుకు పోపేయాలి నేను అని చెప్పి అనేస్తాడు. పప్పుకు పోపేయాలని అనేసినప్పుడు సరే అది కూడా మేనేజర్ కదా అని చెప్పి అనుకొని ఓకే అని చెప్పి పక్కకు తప్పుకుంది మన ప్రేరణ. దాని తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, మన టేస్టీ తేజ 2 టైమ్స్ పోపేశాడు. ఫస్ట్ ఏమో తను తినడం కోసము ఏంటి, ఒక రైస్ నైట్ అన్నం మిగిలిందట, దానికి పోపు వేసుకొని టమాటా రైస్ లాగా చేసుకొని తినేస్తాడు. అప్పుడు ప్రేరణ అంటది కదా, ఇంకొకటి కూడా పప్పు పోపేసాడే అని చెప్పి అది మైండ్లో పెట్టుకొని మన రోహిణితో అంటుంది, నువ్వు మార్నింగ్ దోశ గురించి ఇష్యూ అవుతుంది కొంచెం మార్నింగ్, నువ్వు మళ్ళీ అవినాష్కి మన ఏమంటారు ఎగ్ రైస్ తను తినడాట. ఎగ్ రైస్ చేసేటప్పుడు అందరూ ఏమనుకున్న ప్రేరణ, అందరు ఎగ్ రైస్ తినద్దాము ఈ నైట్ ఇప్పుడు తినబుద్ధి అవ్వట్లేదు, ఏదో ఒక స్మాల్ క్వాంటిటీ ఒక స్నాక్స్ లాగా, ఏదో ఒక మార్నింగ్ నైట్ ఇప్పుడు ఏం తినబుద్ధి అవ్వట్లేదు, నైట్ డిన్నర్ కాబట్టి ఏదో లైట్ ఫుడ్ లాగా మన ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాము అనే థాట్లో ఉన్నప్పుడు అక్కడ వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్ గెస్ట్ కోసం మన రోహిణి ప్రిపేర్ చేస్తుందట.
వాళ్ళు ఆల్రెడీ ప్రిపేరింగ్లో ఉన్నారు ఏమని, ఎగ్ రైస్ చేసుకుందామని. సో నాకు కావాలి నబిల్కి వెళ్ళి చెప్తుంది. నబిల్కి వెళ్ళి ఎగ్ రైస్ చేసుకుంటున్నానని చెప్పండి, నాకు కావాలనేసరికి మన ప్రేరణ వెళ్ళి నాకు కూడా కావాలి ఎగ్ రైస్, నా ఎగ్ రైస్ చెయ్యండి అని చెప్పి అంటది. నబిల్ కూడా కావాలి అట అని చెప్పి అంటది. అప్పుడు అవినాష్ అంటాడు కదా, ఏంటి ప్రేరణ నువ్వు వెళ్ళి చెప్పావా నబిల్కి అన్నప్పుడు, ఇక్కడ ప్రేరణ కొన్ని చిన్న చిన్న పనులు ఎలా ఉంటాయంటే, అరే స్ట్రాంగ్గా మొహం మీద అని అడిగేస్తుంది కొన్ని మొహం. మరి ఈ మొహం అవును నేను చెప్పాను అంటే అయిపోతుంది కదా, అలా అనలేదు నేను, ఇలా అనలేదు అని చెప్పి కవర్ చేసుకుంటూ ఉంటుంది. డైరెక్ట్గా ఉన్న తనకి చాలా ఏమంటారు దాన్ని, మంచిగా చూపిస్తుంది. క్వశ్చన్స్ బాగా అడుగుతుంది, ఇన్ఫ్రెండ్ ముఖం మీద చాలా బాగా అడుగుతుంది. మరి ఈ చిన్న చిన్న విషయాల దగ్గర మటుకు ఎందుకు ఏమంటారు కవరింగ్లు చేసుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. అలా ఉండగా అందరిగా ప్రేరణ ఏమంటుంది, మన రోహిణి ఏమంటుందంటే ఇది కేవలం అవినాష్ మటుకే మాత్రమే అని చెప్తుంది. అప్పుడు అక్కడ ప్రేరణ హర్ట్ అవుతుంది. ఇదే టాపిక్లో మన రోహిణి దగ్గరికి వచ్చేసి, నువ్వు అందరు వేసుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు, టైం కూడా చూసుకోవట్లేదు, టైం ప్రయారిటీ కదా మనకి, ఆ టైంలో అన్నీ చేయాలి కదా, ఒక్కొక్కరు చేసుకుంటున్నారు అని చెప్పే విధంగా మాట్లాడుతూ, నేనేం చెప్పాను, నా ఎగ్గుతోనే కదా నేను ఏమని చెప్పింది నీకు అని చెప్పంటే, నాకు అది ఎగ్ ఏమనేసరికి నువ్వు రేపు కూడా తింటావు కావచ్చు, రేపు కూడా యూజ్ కావాలి కదా నీ ఎగ్ అని చెప్పి నేను అనుకున్నాను. మనకు వచ్చిన తక్కువ రేషనే కదా, ఆ తక్కువ రేషన్లో ఇంకా ఈ వన్ డే మనం ఉపయోగించుకుంటే నెక్స్ట్ వచ్చేస్తుంది కదా, మండే వరకు వాళ్ళకి రేషన్ రాదు కదా అనే విధంగా రోహిణి అంటది. మరి నేనేమన్నాను, ఎగ్ నాకు చేయొచ్చు కదా అంటే, నా ఎగ్ కదా ఇచ్చేది నీకు, ఇంకా నాకు అవసరం లేదు, ఎగ్ అయిపోతే ఇంకెలా చేసుకుంటాను నేను నెక్స్ట్ డే, ఇప్పుడు ఉన్నది ఒకటే ఎగ్, నా ఎగ్ పెట్టి చేయమని చెప్తున్నా నీకు, ఇంకా నెక్స్ట్ డే ఉంటుంది కదా ఎగ్గు, మనం ఎలా చేసుకుంటా అనుకుంటున్నావు నువ్వు అని తిరిగి ప్రేరణ క్వశ్చన్ ఇస్తుంది రోహిణిని. నేను ఎగ్గేయమంటే నాదే కదా ఎగ్గేయమని చెప్పింది, మళ్ళీ నీకు స్పెషల్గా నా ఎగ్ ఒకటే ఉంది, నాకు ఆ ఎగ్ నాకు వేసేసి ఇవన్నీ చెప్పిన అవసరం లేదు, నా ఎగ్ ఏమనడంలోనే అన్ని అర్థాలు ఉన్నాయి, అది అర్థం చేసుకోవాలి నువ్వు అన్నట్టు మాట్లాడుతుంది. అదొక పాయింట్ రైజ్ చేసింది మన ప్రేరణ. ఇంకో పాయింట్ ఏంటంటే, టేస్టీ తేజ నైట్ అన్నం మిగిలితే మనం టమాటా రైస్ చేసుకొని తింటున్నాడు, అసలు 2 times పోపేసాడు, మరి అదెలా కరెక్ట్, ఉన్న 36 minutes ఏది ప్రయారిటీ నీకు, తను ఎందుకు 10 minutes ఉపయోగించుకున్నాడు, అది నీకు తప్ప అనిపించదా నీకు అన్నట్టు మాట్లాడుతుంది ప్రేరణ. అది నిజమే కదా, నాకు అనిపించింది నిజమే, ఆయన ఎందుకు సపరేట్గా వేసుకోవాలి 10 minutes, ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ కట్ చేసి ఆయన టైం వేస్ట్ కదా, అది ఒక్కరి కోసమే, అది వల్ల టేస్ట్ ఏదో కోసమే, మరి అది చాలా వాల్యూ బాగుంటుంది కదా, అది ఎలా మర్చిపోయింది రోహిణి. అప్పుడు ఎంబడే రోహిణి మన టేస్ట్ ఏదని పిలిచేసి ఏంటి టేస్ట్ అయితే ఎందుకు చేసావు నువ్వు అంటే, అవును యాక్చువల్గా నేను టైం తక్కువ ఉంది కాబట్టి నేను అందులోనే పోపేసి అందులోనే చేశాను, ఏదో ఏమంటారు మసిపూసి మాడకే చేశాడు అనిపించింది నాకు, ఏం చెప్పాను ఆన్సర్ అనిపించింది నాకు. అప్పుడేనా అంటుంది, అవును సరే నువ్వు 2 times చేసావు పోపు, మరి ఒకటేమో నీకు చేసేసుకున్నావు, ఇంకొకటేమో టమాటా పప్పు చేసావు నువ్వు అని చెప్పి అనేసరికి తను ఏం చెప్తున్నాడు, అవును అంటే అవినాష్ నీకేం చెప్పాను, అప్పుడు పోపేసేటప్పుడు ఇందులోనే కలిపేసేసి అది పప్పులో నేను విడిగా పోపేస్తాను అని, ఆ పప్పు నాకు అలా చేయడానికి రాదు, దానికి టమాటా పప్పు చేసేది వేరే విధానం, నేను అందరిలాగా చేయను, నేను పోపు డిఫరెంట్గా వేస్తాను, వేరే విధంగా వేస్తాను పోపు అంటే, అవునయ్యా సామి నువ్వు ఏ విధంగా వేసుకుంటాను, 2 times ఎందుకు పెట్టావు పోపు అనేది క్వశ్చన్ ప్రేరణది. ఇక్కడ నేను టమాటా రైస్ కోసం చేసుకున్నా అని చెప్పట్లా, అంటే క్లియర్గా పాయింట్ వాయిస్గా అసలు ఇలా మన నవినాష మన ఎవరైనా మన స్టేజ్ మీద ముఖ్యంగా అన్ని పాయింట్స్ వివరించి చెప్తారు కదా, అవును నేను 2 times పోపేసాను, ఒకటి నా టమాటా రైస్కి ఒకటేమో మన పప్పుకి అని చెప్తే అయిపోతుంది, దాన్నే అటు తిప్పి మొత్తానికి ఏదో కవరింగ్ డ్రైవ్లో నాకు కవరింగ్ చేసుకుని అనిపించింది నాకు. అదే విషయం మన ప్రేరణ వచ్చి విష్ణుతో షేర్ చేసుకుంటుంది, ఇలా జరుగుతుంది. సో నేను మెగా చీఫ్గా ఉన్నప్పుడు అప్పుడు నా తప్పు అన్నారు, ఇప్పుడు కూడా నన్నే తగ్గించుకోమని చెప్పి అంటున్నారు, అసలు ఏంటో అర్థం కావట్లేదు నాకు, ఇప్పుడే కొన్ని మార్చుకుంటున్నాను నేను అని చెప్పి అనేది అక్కడ నాకు ప్రేరణది కరెక్ట్ పాయింట్ అనిపించింది. ఎందుకంటే టేస్ట్ తేజ ఆయన కోసం 10 minutes కేటాయించుకున్నాడు కాబట్టి, మరి నిన్న అవినాష్తో కలిసి నాకు ఒక ఎగ్ ఏమంటే వేయలేదు, అవేం తప్పు అనిపించలేదు నీకు అని చెప్పి చెప్పుకుంటుంది మన ప్రేరణ. కరెక్ట్ కదా, నా విషయంలో కరెక్ట్ అనిపించింది మన ప్రేరణ. మీరేమంటారో మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదిలా ఉండగా ఇంకేంటి మన శ్రీమికి వచ్చేస్తుంది. శ్రీమికి ఎందుకు వస్తుంది, శ్రీమికి కాదు. సో ఇలా జరుగుతున్న క్రమంలో మన బిగ్ బాస్ ఏం చెప్తారంటే, ఇప్పుడు 3 సెలెక్ట్ అయ్యారు కదా టికెట్ టు ఫినాలేలో, అవినాష్ అండ్ నిఖిల్ అండ్ రోహిణి. సో ఇప్పుడు 3కి బ్లాక్ బ్యాచ్ ఇచ్చేసారు, ఎవరికి, మన విష్ణుకి, ప్రేరణకి అండ్ నబిల్కి, 3కి బ్లాక్ బ్యాచ్ ఇచ్చేస్తారు కదా. ఇంకా మిగిలిన 3 ఎవరు, మన పృథ్వీ, గౌతమ్, టేస్ట్ తేజ, ఈ 3 మిగిలారు. సో మన బిగ్ బాస్ ఏం పిలుస్తారంటే అందరినీ గ్యాదర్ కమ్మంటారు. గ్యాదర్ అయిన తర్వాత కూర్చున్న తర్వాత ఇప్పుడు వరకు అంటే
ఎవరైతే ఇప్పటివరకు బ్లాక్ బ్యాగ్స్ ధరించకుండా ఉన్న మిగిలిన ముగ్గురులో నుంచి మీ ముగ్గురు కలిసి సెలెక్ట్ చేయండి కంటెండర్గా అని చెప్తాడు. ఎవరు సెలెక్ట్ చేయమంటారు కంటెండర్గా? అవినాష్, నిఖిల్, రోహిణి వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళ ముగ్గురు నుంచి ఎవరికైతే బ్లాక్ బ్యాచ్ రాదో వాళ్ళ ముగ్గురిని అందులో ఒక్కరిని సెలెక్ట్ చేయాలి కంటెండర్గా అని చెప్తారు. ఇక్కడ అనిపించింది నాకు నమ్మక ద్రోహం అని చెప్పి నిఖిల్ చేసిన పనికి. ఏంటంటే వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకుంటే నాకు ఇలా అనిపిస్తుందా, మరి మీకు ఇలా అనిపిస్తుంది, మీరు నాకు కంపల్సరీగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. ఏంటంటే ఇప్పుడు మన అవినాష్ రోహిణి ఒకటే మాట ఉంటారు. ఏమనంటారంటే నేను నాకు తక్కువ డిజర్వ్ అంటే ఏంటి, నాకు అనిపిస్తుంది నేను టేస్ట్ చేస్తూ ఉంటే ఈజీగా గెలవగలను, అదొక పాయింట్. ప్లస్ మళ్ళీ అందరికీ 2 ఛాన్సెస్ వచ్చాయి. ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి గేమ్ ప్లే చేస్తారు కదా, పృథ్వీకి వచ్చాయి 2 టైమ్స్ అంటే 4 గేమ్స్ ఆడినట్టు. మన ఎవరికి ఎట్ ద సేమ్ టైం మన గౌతమ్ కూడా వస్తాయి, 4 టైమ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు. సో మన టేస్ట్ ఒకటే ఛాన్స్ వచ్చింది, ఒకసారి వచ్చింది. సో తనకి ఛాన్సెస్ ఇంకా రాలేదు కాబట్టి తనకు ఛాన్స్ రాని వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనేది నా ఆలోచన. ఒకటేమో ఈజీగా గెలవచ్చు, ఇంకొకటేమో ఛాన్స్ రాలేదు ఇతనికి, ఛాన్స్ ఇద్దాము అనే లెవెల్లో నేను అనుకుంటున్నానని చెప్పి రోహిణి అంటుంది. అప్పుడు అవినాష్ కూడా సేమ్ పాయింట్ చెప్తాడు, ఇదే ఏమంటే నేను కూడా అదే, తనకు అవకాశం రాలేదు, అవకాశం కోసం నేను ఇస్తున్నాను తన్ని అని చెప్పి చెప్తాడు. చాలా బాధపడుతున్నాడు, చాలా లోన్లీగా ఉంటున్నాడు, నాకు అవకాశం రావట్లేదు, నేను అసలు అవుదాం అనుకున్నాను కానీ కాలేకపోయాను అని చెప్పి చాలా బాధపడుతున్నాడు కదా తేజ అని చెప్పి మన అంటారు. మరి ఈయన ఏం చేయాలంట నా క్వశ్చన్. నిఖిల్ అసలు అది ఏంటి, నిఖిలేనా ఇలా తయారయ్యాడు ఏంటి అనిపించింది నాకు. అందులో కొంచెం సెల్ఫిష్నెస్ అనిపించిందా, లేకపోతే ఈయన స్ట్రాటజీయా, లేకపోతే ఈయన ప్లాన్ ప్రకారం పకడ్బందీగా చేశాడా ప్లాన్ అనేది నాకు అర్థం కాలేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను మీకు నేను. ఏంటంటే ఇక్కడ నిఖిల్ ఏమడగాలంటే క్వశ్చను, ఇక్కడ నువ్వు బాధపడ్డాలని చూస్తావా, 4 టైమ్స్ కష్టపడి ఇప్పుడు 1 టాస్క్లో టేస్ట్ చేసే ఎఫర్ట్స్ ఏమున్నాయి, 0 చేశాడా, అది బ్రిడ్జ్ కట్టాడా, బ్రిడ్జ్ కట్టలేదు. ఇంకొకటి ఏంటి, తులాభారం టాస్క్లో కూడా ఓడిపోయాడు కదా. 2 టాస్క్లో తన ఎఫర్ట్స్ కనిపించకుండా చేసేసాడు. అంతేంటి, మంచిగా ఆడవలసిన దాంట్లో బ్రిడ్జ్, మంచిగా చేయాల్సిన దాంట్లో మన బుద్ధి పెట్టవలసిన దాంట్లో పెట్టలేదు, అందులో ప్రూవ్ చేసుకున్నాడు తన వల్ల కాదని చెప్పి. ఇక్కడ ప్రూవ్ చేసుకున్న వాళ్ళకి ఇస్తారా, ప్రూవ్ చేసుకోలేకుండా ఎఫర్ట్స్ చూసి ఇస్తారా, నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ 4 గేమ్స్ ఆడారు ఒక్కొక్కరు. ఎవరు, మన గౌతమ్ 4 ఆడాడు, మన పృథ్వీ 4 ఆడాడు, మనకు చేసే 2 గేమ్సే ఆడాడు. 2 గేమ్స్ ఆడిన వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ ఉంటుందా, 4 గేమ్స్ ఆడి కష్టపడి ఓడిపోయిన విధానం చూసి ప్రయారిటీ ఉంటుందా, నా క్వశ్చన్ ఇది. అసలు అంతే కదా, కష్టపడ్డోళ్ళకి ఫలితం ఉంటుంది. డైరెక్ట్ తీసుకుపోయి టేస్టేజను మన టికెట్ ఏమంటారు ఫ్లైట్లో కూర్చోబెట్టినట్టు ఉంది. ఫ్లైట్లో కూర్చోబెట్టి మంచిగా టికెట్ తీసుకొని ఫ్లైట్లో కూర్చోబెట్టినట్టు అన్న విధానం నాకు అనిపించింది. అలా ఉంది డిసిషన్ అనేది. అసలు నిఖిల్ ఇలా అడగాలి కదా క్వశ్చన్స్, ఇలా అడగకుండా అలా అంటే ఇప్పుడు ఈజీగా గెలవడానికి టేస్ట్ తీసుకున్నారు. ప్లస్ మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటి, తనకు ఛాన్స్ రాలేదు, సో అందుకు తీసుకున్నారు కదా, ఓకే నాకు పర్వాలేదు, ఓకే నాకు పర్వాలేదు, ఇంతే ఆన్సరు. పృథ్వీ గుర్తు రాలేదా నీకు నిఖిల్? పృథ్వీని ఎలా మర్చిపోతావు నువ్వు? సరే ఫ్రెండ్గా వదిలేసాయి, నువ్వు ఫ్రెండ్గా గ్రూప్ గేమ్లు అంటారు కావచ్చు అని చెప్పి మరి ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటే మరి వీళ్ళు చేసేది ఏంటి, అవినాష్ టేస్ట్ తేజ అండ్ మన రోహిణి ముగ్గురు ఒకటే బ్యాచ్ కదా. మరి వాళ్ళేమో వాళ్ళ ఫ్రెండ్ గురించి ఇతను ఈజీగా గెలవగలను, ఇతను ఛాన్స్ రాలేదు, ఇతను బాధగా ఉండడం ఏదో ఒకటి చెప్తున్నారు, దాన్ని తీసుకురావాలి కంటెండర్లోకి అని చెప్పి. మరి నువ్వు నీ ఫ్రెండ్ కోసం ఏం చేయాలి? ఇక్కడ నాకు అర్థం కాదు, నీ ఫ్రెండ్ కోసం నువ్వు ఎందుకు నిల్చోలేదు, ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, నా క్వశ్చన్. నా పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నాను నేను ఇక్కడ. నిఖిల్ అడగలేను కదా, మీరు మీకు చెప్తున్నాను, ఆడియన్స్గా మీరు నా రివ్యూ ఉంటారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అలా తీసుకుంటే బాగుండేది, చాలా బాగుండేది. పృథ్వీ పెట్టే ఎఫర్ట్ చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇంకో విషయం, పృథ్వీ మొన్న టాస్క్లో గివప్ ఇచ్చాడు అనిపించింది నాకు అని చెప్పాను. ఎందుకంటే నిఖిల్ గెలిచేసరికి గెలిచింది అతనికి కదా ఇచ్చేది, ఇంక మేము ఆడి వేస్ట్ అని చెప్పి ఆ లెవెల్లో పృథ్వీ, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ అని తీసుకోరు కదా. ఆ టాస్క్లో ఎవరు విన్ అయితే వాళ్ళకి కంటెండర్గా ఇచ్చేస్తారు బ్యాచ్. సో ఈజీగా తెలిసిపోయింది కదా నిఖిల్ గెలిచాడని చెప్పి, ఇంకెందుకు నా శ్రమ చేయడం నేను అని చెప్పి అనుకున్నాడో ఏమనుకున్నాడో మొత్తానికి.
ఆ గేమ్లో గివప్ ఇచ్చేసాడు అని నాకు అనిపించింది అని చెప్పి అన్నాను. పోనీ ఆ రీజన్ తీసుకున్నా సరే గివప్ ఇచ్చా అని చెప్పి అనుకుందాము. పోనీ నీకు ఏయడానికి ఇష్టం లేదు అనుకుందాం. పృథ్వీ గివప్ ఇచ్చేసాడు అన్న లెవెల్ నీకు ఏరిపోతే గౌతమ్ 4 గేమ్స్ గివప్ ఇవ్వకుండా ఫజిల్ క్లియర్ చేశాడు కదా. బ్రిడ్జ్ కట్టాడు. అప్పుడు బ్రిడ్జ్ కట్టాడు, ఆ దాంట్లో గెలిచాడు. మన తులభారంలో కూడా అది గెలిచేంత వరకు చూపించాడు మంచిగా. గివప్ ఎక్కడ ఇచ్చాడు పృథ్వీ మన గౌతమ్? గివప్ ఇయ్యలేడు మన గౌతమ్. ఈ విధంగానే కంపేర్ చేసుకోవచ్చు. పృథ్వీకి కానీ గౌతమ్ కానీ ఇద్దరు ఎఫర్ట్స్ పెట్టాడు బాగా. మన పృథ్వీ అంటే గివప్ లాగా అనిపించింది, నాకు అనిపించింది. నీకు కూడా అలానే అనిపించింది అనుకుందాం. మరి గౌతమ్ ఏం చేశాడు? గౌతమ్ ఎంత ఎఫర్ట్స్ పెట్టి సెకండ్ ప్లేస్ నుంచి ఊరికి వెళ్ళిపోతున్న క్రమంలో గౌతమ్ ఏం చేశాడు మంచిగా? ఎవరైతే సెకండ్ ఎఫర్ట్స్ పెట్టి ఆ ప్లేస్ రాకపోతే అప్పుడు ప్రేరణకి ఇచ్చాడు అక్కడ. అదే అతని ఉన్న ఏమంటారు క్యారెక్టర్ బయటపడుతుంది. అతనిలో ఉన్న క్యారెక్టర్ ఆ ప్రేరణను చూస్ చేసుకునే విధానంలో ఎవరైతే ఎఫర్ట్స్ పెడుతున్నారో వాళ్ళకి హెల్ప్ చేయాలి నువ్వు. ఎవరైతే సెకండ్ ప్లేస్ వరకు వచ్చి ఆగిపోయారు చూడు, వాళ్ళను నువ్వు పుష్ చేయాలి మొదటి ప్లేస్కి. అంతేగాని ఎక్కడో లాస్ట్లో నన్ను తీసుకొచ్చేసి నేను ఫస్ట్లో కూర్చోబెడతానంటే అది ఎంతవరకు కరెక్ట్? చెప్పండి అధ్యక్ష మీరే. కరెక్టేనా అసలు? అది అసలు కరెక్టే కాదు నాకు అనిపించింది. అసలు నిజంగా అసలు పృథ్వీకి చేయలేదు, అటు నా గౌతమ్ చేయలేదు, ఓన్లీ టేస్ట్ తేజ ఎందుకు చేశారు? గేమ్ ఈజీగా వెళ్తారనా చేసింది? రోహిణి వాళ్ళు అనుకున్నట్టు ఇతను అంతేనా అనుకున్నది? మరి ఇంతకుముందు రౌండ్లో నిఖిల్ని పృథ్వీ సెలెక్ట్ చేశాడు. ఇంతకుముందు రౌండ్లో తనకు ఛాన్స్ చేయాలని చేశాడు. ప్లస్ మళ్ళీ స్ట్రాంగ్ కంటెండర్తో ఆడదామని చేసుకున్న వ్యక్తే మరి ఇందులో ఎందుకు పోయాడు? ఇందులో ఎందుకు అలా చేశాడు? ఇది లాస్ట్ ఛాన్స్ కదా, ఇంకా లాస్ట్ కంటెండర్ కదా ఇచ్చింది. సర్కిల్ చేసిన విధానం నాకు నచ్చలేదు. కనీసం ఒక డిఫెండ్ చేసుకోలేదు. అసలు డిఫెండింగే లేదు అక్కడ. వాళ్ళు ఏదంటే తానంటే తందాని అన్నట్టున్నాడు. అతని స్ట్రాటజీయా, అతను మీరు ఈజీ గెలవచ్చు అనుకున్నాడా, లేకపోతే ఈ లాస్ట్ వచ్చే గేమ్లో మళ్ళీ ఎందుకు మంచి ఫిజికల్గా ఇచ్చే ఫైటర్తో ఎందుకు ఆడడం అనుకున్నాడా? మరి ఏంటో ఆయనకే తెలియాలి. నాకు మటుకు అసలు నచ్చలేదు. ఏది ఏమైనప్పటికీ ఫ్రెండ్స్ అన్నవాళ్ళు చేయవలసిన సమయంలో చెయ్యాలి. చేయకుండా నేను చేసి ఉంటే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది, అలా చేస్తే బాగుండేది అంటే ఎలా ఇక్కడ? అదే అర్థం కావట్లేదు. సో ఇలా జరిగితే మొత్తం కలిసి టేస్ట్ తేజని కంటెండర్గా ఎన్నుకుంటారు. అప్పుడు మన పృథ్వీ అండ్ విష్ణు ఇంకా నబిల్ కూడా అడుగుతారు, సేఫ్గా ఆడుతున్నావా అన్న లెవెల్లో అడుగుతారు క్వశ్చన్స్. నువ్వు నిఖిల్ని పృథ్వీ అంటున్నాడు. వాళ్ళు మరి నేను కూడా బాధపడుతూ ఒకవేళ కంటెంట్ రావడం కోసం బాధపడాలి అని ఉంటే మరి నేను కూడా బాధపడతా కదా బ్రో. ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ 4 గేమ్స్ ఆడడం ఎందుకు? నేను కూడా బాధపడుకుంటే నాకు ఇచ్చేసేవాళ్ళు కదా అని చెప్పి ఒక పాయింట్ ఆడతారు. ఒక ఏమంటారంటే ఒక జోక్ లాగా చాలా బాగా మంచిగా తీస్తారు పాయింట్స్. మాకు అనిపించింది ఇట్లా అనుకుంటేనే ఆ పాయింట్స్ అలా అడుగుతూ ఉంటే నాకు అబ్బా ఏమని అడిగేవా క్వశ్చన్స్ అనిపించింది. నాకు ఏమి అడిగావు పృథ్వీ క్వశ్చన్స్ అనిపించింది. అలా అడిగాడు. మరి నువ్వేం చేయాలి బ్రో? నువ్వు కనీసం ఒక్కసారైనా ఆలోచించలేదా? పోయి నా గురించి ఆలోచించలేదు, వదిలేసి కనీసం గౌతమ్ గురించి ఆలోచించలేదా అని అడిగాడు పృథ్వీ. నిజంగా అబ్బా ఒక్కోసారి అనిపిస్తుంది పృథ్వీని, పాపమైనాలో ఉన్న ఒక్క అగ్రెషన్ తప్ప స్వీట్ పర్సన్ కదా పృథ్వీ. అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు కొన్ని మాటలు, ఆనుముత్యాల మాటలు అలా వదులుతూ ఉంటాడు కదా, వజ్రాలు లాంటి మాటలు. అప్పుడు అనిపిస్తుంది నాకు స్వీట్ పర్సన్ అని చెప్పి. ఎందుకు ఇలా అంటున్నానంటే పోయి నా గురించి కాకపోయినా గౌతమ్ గురించి ఆలోచించి ఉండాల్సింది అన్న పాయింట్ టూ గుడ్ అబ్బా, టూ గుడ్ పృథ్వీ. అప్పుడు నిఖిల్ అంటాడు మన శుద్ధపూసలాగా, కదా కోపం వచ్చేస్తుంది, శుద్ధపూసలాగా అడిగుంటే బాగుండేదే నేను అని చెప్పి అడుగుతాడు. తిరిగి క్వశ్చన్ తను క్వశ్చన్ వేసుకుంటున్నాడు. ఆ విష్ణు అంటది అసలు నిఖిలేనా అలా సైలెంట్గా ఉంది, నేను వాళ్ళలో నిజ స్వరూపాలు నువ్వు బయట తీసుకొస్తావు అనుకున్నాను, నువ్వేంటి అలా ఒప్పేసుకున్నావు అని చెప్పి అంటాడు. ఇటు పృథ్వీ ఏమో అవును నువ్వు కూడా నాకు నో టేస్ట్ తేజ నో అని చెప్పచ్చు కదా నువ్వు. తను ఏం కష్టపడ్డాడు, సింపుల్గా డైరెక్ట్గా టికెట్ ఫినాల కోసం కంటెండర్ కోసం ఇచ్చేసావు తనకి స్థానము, తనకు అవకాశం ఇచ్చావు నువ్వు. మేము చేసిన వాళ్ళు మేము కష్టపడమని పిచ్చోళ్ళమా మేము కూడా బాధపడకుండా కూర్చుంటాం అని చెప్పి నువ్వు కూడా ఒప్పుకోకుండా ఉండవలసింది. అప్పుడు బిగ్ బాస్కే వదిలేస్తే బిగ్ బాస్ ఏమి నిర్ణయించుకునేటాడు, నువ్వెందుకు అలా చేయలేదు బ్రో అని చెప్పి అడిగేసరికి విష్ణు కూడా నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు అనేసరికి నేను ఇలా చేసి ఉండొచ్చు కదా అని చెప్పి ఏదో మరి ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నాం మన నిఖిల్. ఇక ఇలా అప్పుడప్పుడు ఇలా ఫ్లిప్ అవుతుందని చెప్పి అంట కదా, ఇది కూడా ఒక ఫ్లిప్పే. నిఖిల్ ఫ్రెండ్కి చేయవలసినప్పుడు చెయ్యాలి. ఏంటిది హెల్ప్, నువ్వు బ్యాక్ బోన్గా ఉండు, నీ ఫ్రెండ్కి నువ్వు బ్యాక్ బోన్గా ఉండు. నీకంటూ ఒక కంటెండర్గా ఉన్నావు కదా, నెక్స్ట్ ఎవరిని చూస్ చేసుకుంటావు కంటెండర్గా? నీ ఫ్రెండ్ కష్టపడ్డాడు, 4 గేమ్స్ ఆడాడు. ఆ 4 గేమ్స్లో నీకు కనిపించలేదు అతను ఎఫర్ట్స్ పెట్టింది.
వాళ్ళేమో ఫ్రెండ్స్ గురించి వాళ్ళ దృష్టిలోనేమో గేమ్ ఈజీగా ఉంటుంది అని, లేకపోతే ఛాన్స్ రాదని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. నువ్వు మటుకు నీ ఫ్రెండ్ని వాళ్ళ వదిలేసేయి. అసలు నచ్చలేదు నాకు. నిఖిల్ నిజంగా చేసింది నమ్మక ద్రోహమే పృథ్వీకి. నమ్మక ద్రోహమే అది. ఇంకా దానికి ఇంక పేరు పెట్టాల్సిందే లేదు. మరి మీరేమంటారో? పృథ్వీ అంటున్నాడు క్వశ్చన్ ఏమనంటే, పోనీ నాకు కాకపోయినా గౌతమ్కైనా గుర్తు రాలేదా? గౌతమ్ పెట్టిన ఎఫర్ట్స్కైనా నీకు గుర్తు రాలేదా? 4 గేమ్స్ ఇక్కడ ఈజీగా ఇస్తుంది. 4 గేమ్స్ ఆడి కష్టపడి కంటెండర్ కాలేకపోయారన్న వాళ్ళకి ఇస్తారా? ఓన్లీ 2 గేమ్స్ ఆడి 2 గేమ్స్లో కూడా ఫ్లాప్ అయ్యిండు. బ్రిడ్జ్ పెట్టలేదు. మన టేస్ట్ బ్రిడ్జ్ పెట్టలేదు, తులభారంలో చేయలేదు. మన గౌతమ్ బ్రిడ్జ్ పెట్టాడు, తులభారం కూడా చేశాడు. సక్సెస్ అయ్యి కూడా కంటెండర్గా లేని వాళ్ళకి మనం హెల్ప్ చేస్తామా? సక్సెస్ కాకుండా ఇంకా 2 స్టెప్స్ వెనకనే ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తామా మనము? ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు? ఏం మిస్ అవ్వలే కదా నిఖిల్. ఆయన స్ట్రాటజీ వేరే అంటారా? ఏమో మరి ఆయనకే తెలిసి ఉండాలి. ఏమో నాకు అనిపించింది, కష్టపడ్డోడికే ఫలితం ఉండాలి. ఒక్కోసారి ఆలోచిస్తే చాలా బాధేస్తుంది నాకు పృథ్వీకి గౌతమ్ జరిగిన అన్యాయం గురించి చూస్తే ఆలోచిస్తే. సో ఇక్కడ నాకు నిఖిల్ చేసింది చాలా నమ్మకద్రోహం అనిపించింది నాకు. ఇంకా దాని తర్వాత టేస్ట్ తేజ గొడవ ఏంటో అర్థం కావట్లేదు నాకు. ఒక లోన్లో కూర్చొని అవినాష్తో కూడా చెప్తుంటాడు. ఎప్పుడైతే అన్ని కంటెండర్స్ అయిపోయారు, ఇంకా ఆఖరి కంటెండర్గా ఉన్నది నిఖిల్ అని చెప్పగానే నన్ను ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు, నేను రాలేకపోయినా బాధపడుతూ నైట్ అంతా బాధపడుతూనే ఉంటాడు. తెల్లారేసరికి కంటెండర్గా వచ్చేసింది, మంచిగా టికెట్ లేకుండా మంచిగా ప్రయాణం అవుతున్నాడు ఫ్రీగా, మంచిగా లక్కీ బాయ్ లాగా, లేకపోతే ఒక కన్నింగ్ లాగా అనిపిస్తుంది టేస్ట్ తేజ. ఏంటో ఆయన మాట్లాడే విధానం కూడా నాకు ఎలా ఉందంటే, అసలు ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, నాకు ముందే తెలుసా గౌతమ్ గురించి సీక్రెట్స్, అది చెప్పదలుచుకుంటున్నా ప్రేక్షకులకి? అతను గేమ్ ప్లాన్ చెప్పదలుచుకున్నా. గేమ్ ప్లాన్ చెప్పుకో, అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ నువ్వు ఇదే అని కంపల్సరీగా నువ్వు అని, ప్లస్ మళ్ళీ నువ్వు ఇది ఆడుతున్నావు ప్రేక్షకులకు, ఇది ప్రూవ్ చేసుకుంటున్నావు, అది ప్రూవ్ చేయదలుచుకుంటున్నావు అని చెప్పి నువ్వేది చెప్తున్నావు అది నాకు అర్థం అవ్వట్లేదు. నాకు దాని గురించి మాట్లాడతాను. అయితే కంటెండర్గా మంచిగా టికెట్ లేకుండా మంచిగా ప్రయాణమే కూర్చుండు బస్సులో అయ్యా మన దొర టేస్ట్ తేజ. అది వదిలేసేయండి, నాకు అది నచ్చలేదు అసలు. నాకు అది స్టేజ్ తేజ అవ్వడం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఎఫర్ట్స్ లేకుండా వేఫర్స్ పెట్టిన వాళ్ళకే నా వైపు సపోర్ట్ ఉంటుంది ఎప్పుడైనా సరే. కష్టే ఫలే అంటారు కదా, కష్టపడ్డోళ్ళకి. ఇతను 2 ఛాన్సెస్ వచ్చినాయి, 2 ఛాన్సెస్లో తను ఫ్లాప్ అయ్యాడు, బ్రిడ్జ్ కట్టలేడు, తనకు ఇవ్వకూడదు ఛాన్స్. కానీ వీళ్ళు తప్పు చేసి మన టేస్ట్ చేసాక, వీళ్ళు తప్పు చేసి కాదు, వాళ్ళ ఫేవరెట్ మన వీళ్ళు తప్పు చేసే రోహిణి ఉన్న అవినాష్ కలిపి ఇంక్లూడింగ్ నిఖిల్తో సహా వాళ్ళ ప్లానింగో వాళ్ళ స్ట్రాటజీ ఏదో కలిపి టేస్ట్ తేజ చేసేసారు. అది వదిలేయండి. దాని తర్వాత టేస్ట్ తేజ ఒక లోన్లో కూర్చునేసరికి గౌతమ్ వెళ్ళి, ఏమైంది రా టేస్ట్ తేజ ఎందుకలా కూర్చున్నావు అని చెప్పి పలకరిస్తా బాక. అంతే వెళ్ళి అక్కడ కూర్చొని ఎందుకు వెళ్ళావు అంటే, నేను నిన్న హట్ అయ్యాను, నువ్వు చేసిన పనికి హట్ అయ్యాను నేను అంటే, అది నా ఇష్టము, నేను చేస్తాను, నీకు నేను ప్రమాణాలు ప్రతిజ్ఞలు చేశానా, నీకు నేను సపోర్ట్ చేస్తానని చెప్పి అంటే, అది నీ ఇష్టం బ్రో అంతా చెప్పేస్తాడు. మరి చెప్పినాడు మళ్ళీ ఎందుకు క్వశ్చన్ ఇస్తున్నావు అంటే, నువ్వు సోలబాయ్ అనుకుంటే నన్ను ఎర్రిపప్పని చేస్తున్నావు. నువ్వు నీకు వచ్చిన అవకాశాలకి నువ్వు సోలో బాయ్ ప్రూవ్ చేసుకోవడం కోసం నన్ను ఒక ఎర్రిపప్పలాగా నన్ను ట్రీట్ చేస్తున్నావు అని చెప్పి అంట టేస్ట్ తేజ. అదేంటి అంత పెద్దవాళ్ళు అంటున్నావు నువ్వు అని ఒక ఫేస్ ఫీలింగ్ పెట్టేస్తారు గౌతమ్. నా ఇష్టం కదా, నేను ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి అన్నది నా ఇన్నర్ ఫీలింగ్, నా ఇష్టం, నాకు ఆ ఫ్రీడమ్ ఉంది, నేను చేసుకుంటాను, నీకు వచ్చే నష్టం ఏంటి టేస్ట్ తేజ అని చెప్పి మన గౌతమ్ అంటున్నాడు. అప్పుడు గౌతమ్ మన టేస్ట్ తేజ అంటున్నాడు, నీకు యాక్చువల్గా నువ్వు ప్రేరణకి నీకు జరిగిన గొడవలు, నామినేషన్స్ ఎలా అనుకున్నా ఎంత గొడవ పడతారో ఆమె నిన్ను అసలు ఇసుక పులతో అంటారు చూడు, ఎంట్రుతో తీసి పడేసినట్టు మాట్లాడింది మాటలు. అయినా సరే నువ్వు ప్రేరణకు ఇవ్వడం ఏంటి, అది నాకు నచ్చలేదు. నువ్వు సోలో బాయ్, నేను ఒకవేళ నాకు ఇస్తే ఫ్రెండ్కి ఇచ్చేసుకుంటారు అన్న ఆలోచన లేకపోతే, ప్రేరణ ఒకళ్ళని తిట్టినా నేను తన కోసం మంచిగా ఆలోచిస్తున్నా, తనకు ఒక అవకాశం ఇస్తున్నాను ప్రేక్షకులు అనుకోవాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ సెలెక్ట్ చేసావా? తనైనా క్వశ్చన్ మార్క్స్ పెడుతున్నాడు. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ గౌతమ్, ప్యూర్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఏంటంటే, ఓన్లీ ఫర్ ఆడియన్స్ కోసం చేస్తున్నావా, లేకపోతే ఒక నన్ను సెలెక్ట్ చేసుకుంటే ఫ్రెండ్స్ మళ్ళీ ఫ్రెండ్ అని సెలెక్ట్ చేసుకుని చెప్పి అంటావా అని 2 రకాల క్వశ్చన్లు వేసాడు. అది నా అనలైజ్ చేస్తున్నాను గౌతమ్, నా అనలైజ్ ప్రకారం, నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం నేను నీకు చెప్తున్నాను, నాకు ఆ రైట్ ఉంది చెప్పడంలో అంటున్నప్పుడు మన గౌతమ్ కొంచెం ట్రిగ్గర్ అయ్యి అనిపించింది నాకు. అప్పుడు గౌతమ్ బాగా ఇరిటేషన్ అయ్యి, నాకు మీ మీద నాకు రెస్పెక్ట్ పోయింది అంటాడు. ఇక్కడ ఒక పదం అంటాడు, ఈ గ్యాప్లో ఏమంటున్నా, నీకోసం నేను చాలా చేశాను, చేయవలసిన సమయంలో చేస్తాను, నీకు హెల్ప్ చేయవలసిన సమయంలో హెల్ప్ చేస్తాను, నేను చేశాను కూడా,
ఇప్పుడు నాకు ప్రేరణకి ఇవ్వాలనిపించింది, నాకెందుకు ఇవ్వాలనిపించింది అంటే తను పెట్టిన ఎఫర్ట్స్ సెకండ్ ప్లేస్లో ఆగిపోతుంది కాబట్టి తను కొంచెం పుష్ చేస్తే అది ఎఫర్ట్ చేసిన వాళ్ళకి నేను పుష్ చేస్తాను, అక్కడ ఆగిపోతున్నారు కదా వాళ్ళు సెకండ్ ప్లేస్కి వచ్చి, అందుకని నేను తనకి ఒక స్ట్రాంగ్ కంటెండర్గా నాలాగానే ఫైట్ చేస్తుంది కాబట్టి, నేను ఫీమేల్గా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తుంది కాబట్టి తనకి నేను కంటెండర్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాను, అందుకే ఇచ్చాను. అంతేగాని నువ్వు నా మనసులోకి వెళ్ళి చొచ్చుకొని పోయి చూసావా నువ్వు చెప్పు, నీకేలా అర్థమైంది చెప్పు, అలా చేశాను నేనని చెప్పి మన ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఇంకేంటి నేను మంచి అనిపించుకోవడానికి ఏంటి, అది నా నైజము, నేను ఉండే ఇంతే ఉంటాను, నేను ఉండే విధానం ఇది, ఒకరి మీద ఎప్పుడు గజ్జు పెట్టుకోను టేస్ట్ తేజ నేను. ఎందుకంటే గొడవైన తర్వాత నేను ఒక ఎక్కువ కాలం ఉండలే, అందుకు అదే రోజు నేను వాళ్ళ చేత మాట్లాడితే నేను మాట్లాడతాను, అసలు అది మైండ్లో కూడా రాదు నాకు అని చెప్పి నాకున్న నేచర్ని తను చెప్పుకుంటున్నాడు మన గౌతమ్. చెప్తున్నా ఏమో గౌతమ్ నాకు మనకి ఇలా అనిపించింది, నిన్ను సోలో బాయ్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం నన్ను వెర్రిపప్ప చేసినని అనిపించింది నువ్వు అని చెప్పి అంటాడు. అనేసి ఇదంతా నీ అనలైజ్ అంటే నీకు ఎప్పుడు హెల్ప్ చేయలేదా, నేను ఏం చేయలేదు, నీకు చివరి నేను చేశాను అన్న సందర్భంలో నువ్వు మీ అమ్మ రానప్పుడు ఏడుస్తున్నప్పుడు కూడా నేను కెమెరాలకి వెళ్ళి చెప్పుకున్నాను, నా పేరెంట్స్ కాకుండా కనీసం వీళ్ళ పేరెంట్స్ని పంపించండి అని రిక్వెస్ట్ చేశాను అని, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను నీకు ఇది కూడా చేశాను అని చెప్తున్నాడు మన గౌతమ్. ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ అది నాకు తప్పు అనిపించలేదు, అది ఆ చెప్పే విధంగా తప్ప, ఎందుకంటే నీకోసం ఏం చేయలేదు అని చెప్పి నువ్వు ఫీల్ అవుతుండు కాబట్టి ఫ్రెండ్గా ఫ్రెండ్గా నువ్వు అర్థం చేసుకున్నావు అనుకున్నా అని చెప్పి అంటారు గౌతమ్. ఎన్నిసార్లు అర్థం చేసుకోవాలి నేను అని చెప్పి అనుకుంటూ ఇవన్నీ మాట్లాడుకున్న సమయంలో మరి నీకు చేశాను తేజ నేను అని చెప్పుకుంటూ, మీ అమ్మ కోసం మీ ఫ్యామిలీ వీక్లో కావాలపై ఇంటికి వెళ్ళి చూడు, మీ అమ్మని అడుగు, నేను కెమెరాతో మాట్లాడి మా పేరెంట్స్ కాకపోయినా సరే వీళ్ళ పేరెంట్స్ రావాలి కంపల్సరీ రిక్వెస్ట్ చేశాను నేను అంటే, అది చెప్పిన విధానం చాలా సింపుల్గా చెప్పాడు ఫ్లోలో. అంటే ఒక ఫ్లో వెళ్తుంది కదా, నీకోసం ఏమేమి చేశానని చెప్పే క్రమంలో చెప్పాడని నాకు అనిపించింది. అప్పుడు తేజ నువ్వే కాదు అందరు అన్నారు, నన్ను ఎవరైతే నాకు పనిష్మెంట్ లాగా నేను నామినేషన్ చేసేసారు నన్ను, వాళ్ళు కూడా నా కోసం రిక్వెస్ట్ చేశారు. అవినాష్ చేశారు, రోహిణి చేసింది, చాలామంది చేశారు నా కోసం, నబిల్ చేశారు, నిఖిల్ కూడా చేశాడు అని చెప్పి చాలామంది, ఇవే కాదు బ్రో అందరు చేశారు, నేనంటే ఎవరంటే ఇష్టం లేదని నామినేట్ చేశారు వాళ్ళందరూ మా మమ్మీ రావాలని చెప్పి చేశారు, రిక్వెస్ట్ చేశారు బిగ్ బాస్కి అని చెప్పి, నువ్వు చేయడంలో ఏంటి అందరూ చేశారు అని చెప్పి చెప్తున్నాడు. అందరి గురించి నాకు తెలియదు, నేను కూడా చేశానని చెప్తున్నాను అని చెప్పి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో, గౌతమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకు వచ్చిన లాంగ్వేజ్లో చెప్పే విధంగా చెప్పాడు. ఈ విషయానికి ఇంకా ఎక్కువ ప్రొలాంగ్ చేసుకుంటూ నేను అలా చేశాను, ఇలా చేసి ఉండొచ్చా, నువ్వు గేమ్ ఆడుతున్నావు నేను కూడా గేమ్ ఆడతా ఇంకా అన్న లెవెల్ మాట్లాడాడు. నువ్వు ఆడుతున్నావు కదా నేను కూడా ఆడతా ఇంకా చూద్దాం అన్నట్టు మాట్లాడేసరికి మన గౌతమ్కి ట్రిగ్గర్ అయ్యి నీకు రెస్పెక్ట్ ఇదాల్చుకోండి, నీ మీద రెస్పెక్ట్ పోతుంది నాకు గౌతమ్ అని చెప్పి లెగిసి వస్తాడు. వచ్చే క్రమంలో విష్ణు అక్కడే ఉంటుంది, విష్ణువుని వాళ్ళందరూ బయట ఉంటారు, వీళ్ళకి రోజు జరుగుతుంటే విష్ణువు బయట వేస్తే ఏమైందని చెప్పి చూడడానికి వస్తుంది. అప్పుడు నువ్వెందుకు అది ఇదే నచ్చదు నాకు, నేను మాట్లాడుతుంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తుంటే నువ్వు నాకు రెస్పెక్ట్ తగ్గిందని ఎలా అంటావు నువ్వు, నీ సంగతి నాకు తెలుసులే అన్నట్టు ఈయన మాట్లాడతాడు మన టేస్ట్ తేజ. మాట్లాడేసరికి గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయి బయట కూర్చున్న అవినాష్ అండ్ రోహిణితో డిస్కస్ చేసుకుంటూ ఉంటాడు. ఏమనంటే ఎవరిష్టం వాళ్ళది, మీరు నన్ను సపోర్ట్ చేయలేదు అవినాష్, నేనేమైనా ఫీల్ అయ్యానా అని చెప్పనీకి వచ్చాడు. అప్పుడు నేను నీ ఇష్టం బ్రో, నీ ఇష్టం, నాకు ఏం ఎక్స్ప్లెనేషన్ కూడా నాకు వద్దు అని చెప్పి అన్నాను. ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ నేను ఎవరు చేయాలో నాకు ఏ సమయంలో ఎవరు చేయాలో హెల్ప్ మీన్స్ సపోర్టు వాళ్ళకి చేస్తా, ఎప్పుడెప్పుడు నాకు అనిపిస్తుందో వాళ్ళకి చేస్తా. నేను ప్రేరణ నాకు అనిపించింది అదే స్ట్రాంగ్ ఉమెన్గా చాలా ఆడుతుంది ప్రేరణ, తనకు సపోర్ట్ చేయాలనిపించింది. 2 గేమ్స్లో తను చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టింది, నాకు అనిపించింది సపోర్ట్ చేయాలనిపించింది నాకు అని చెప్పి అంటాడు గౌతమ్. తప్ప అది నాది అని చెప్పి రోహిణిని అవన్నీ చెప్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మన టేస్టీ తేజ కెమెరామెన్ వెంబడే వచ్చేసి మన తేజ వైపు చూపిస్తాడు. అప్పుడు తేజ అంటాడు, కెమెరాతో మాట్లాడుతాడు, ఏమనంటే ఆయనే అసలు చాలా ప్లానింగ్లో ఉన్నాడు, నాకు తెలిసి ఆయనే టెన్షన్ పడిపోతున్నాడు, నేను అయిన పాయింట్లు నాకు అర్థమైపోయినాయి, అమ్మో నేను చేసిన ప్లానింగ్ తేజకి అర్థమైపోయింది అన్న లెవెల్లో కంగారు అయిపోయి తను ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటున్నాడు అవినాష్ రోహిణికి. ఎందుకు ఇచ్చుకోవాలి,
ఎందుకు ప్రూవ్ చేయాలి వాళ్ళకి వెళ్ళి? ఏం తప్పలేదని ప్రూవ్ చేసుకోవాలి ఆయన వెళ్ళి? ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? ఇప్పుడు జరిగింది కదా, అంత ఎందుకు మాట్లాడుకుంటున్నాడు అంటే ప్రేక్షకులు మీరే చూడండి, అది ఆయన విధానం, ఆయన మాట్లాడే విధానం అది అని చెప్పి అసలు ఒక డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. అర్థమే అవ్వట్లేదు నాకు అక్కడ గౌతమ్ వెళ్ళి మా అమ్మ మాట్లాడుతుంది, డిస్కషన్ చెప్పుకుంటారు కదా ఫ్రెండ్స్కి. ఇప్పుడు ఒకటే ఇంట్లో ఉన్నప్పుడు డిస్కషన్ షేర్ చేసుకోరా ఏం జరిగిందని చెప్పి, అది మాట్లాడుతున్నాడు. దాని అంత మాత్రానే ఈయన ఏం తప్పు చేయబడితే ఎందుకు మాట్లాడతాడు? తప్పు చేస్తుండు కాబట్టి వాళ్ళతో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాను, ఏం తప్పు చేయలేదని చెప్పి వివరించుకుంటుండు అని చెప్పి ఒక అర్థమయ్యేటట్టు మాట్లాడుతుండు మన తేజ. అసలు బాలయ్య కెమెరాతో అమ్మ ఒక అరగంట సేపు మాట్లాడుకోవచ్చు మన గౌతమ్. అరగంట ఏంటి, నాకు తెలిసి ఇద్దరి మధ్య గొడవ జరిగి దాదాపు 1.5 hour దాటిపోయింది. కానీ మన బిగ్ బాస్ మటుకు ఓన్ 1 hourలోనే ఒక 10 minutes చూపించే ఉంటాడా, 10 minutes అరౌండ్ అంతే, 10 minutes కూడా కాదనుకుంటా. చాలా జరిగినాయి ఇద్దరు మాటలు వీళ్ళిద్దరి మధ్య. సో ఈ విధంగా ఉన్నప్పుడు టేస్ట్ తేజ ఈయన గురించే, ఈయన గేమ్ స్టార్ట్ చేసావా నువ్వు, నీ గేమ్ నువ్వు ఆడుతూ కెమెరా చెప్పుకుంటున్నాడు. కెమెరామ్యాన్ ఇంకా కెమెరామ్యాన్ బిగ్ బాస్తో చెప్పుకుంటున్నాడు. ఏమనంటే నీ ఆట ఆడుతున్నావు కదా, నా ఆట కూడా చూపిస్తా, నేను ఎలా నాకు తెలుసు, నేను కూడా చూపిస్తా. ఎందుకులే నీ గేమ్ అనవసరంగా అడ్డ అవుతుందిలే అని చెప్పి నేను ఏం తీయట్లేదు, కానీ ఇంకా నాకు కొన్ని ఉన్నాయి చెప్పాల్సిన పాయింట్లు. ఆఫ్టర్ ద టాస్క్ నేను మాట్లాడతా అతనితో, ఇంకా అయిపోలేదు అట, ఇంకా ఉందట అని చెప్తున్నాడు. చెప్పవలసింది బోల్డ్ ఎంత ఉంది, కొండంత ఉంది గౌతమ్ గురించి అని చెప్పి మన ప్రేక్షకులకి చెప్పాలనుకుంటున్నాడు. చెప్పేశాడు కూడా కెమెరాలతో. ఇది నాకు అసలు నచ్చలే అక్కడ. నాకు అదర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా ఉండొచ్చు అంటే ఇతను సోలో పై చేయడానికి ఈమెకి ఇయ్యాలని రూల్ ఏముంది? గౌతమ్ మన తేజకి ఇయ్యాలని ఏంటి ఛాన్స్? అతను నాకు అంత ఇప్పుడు టేస్ట్ తేజకు కంటెంటర్గా ఇవ్వడం మూల నాకు నచ్చట్లేదు. ఎందుకంటే అతను ఎఫర్ట్స్ ఏం పెట్టాడు, 2 games ఓడిపోయిన వాళ్ళకి ఎలా ఇస్తాం ఛాన్స్? నువ్వు గెలిచి లాస్ట్లో వచ్చే వరకు కూడా వాళ్ళు పోయాడు కదా ఇద్దరు, గౌతమ్ని పృథ్వీ, అలాంటి వాళ్ళకి ఇవ్వాలి ఛాన్స్. ఈయన 2 టాస్క్లలో ఓడిపోయాడు, అక్కడ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేయలేకపోయాడు. ఆయనకి ఇచ్చినందుకే నేను నచ్చట్లేదని చెప్పి అంటున్నా. మరి గౌతమ్ వాళ్ళకి నచ్చుతుంది నీకు ఇవ్వడానికి? ఎవరు ఎఫర్ట్స్ పెట్టిళ్ళు, ఎవరు ఆగిపోయారో వాళ్ళకి ఇస్తారు. అంతేగాని ప్రేక్షకులు నన్ను మంచిగా అనుకోవాలి, ప్రేరణ నన్ను తిట్టింది అందుకే ప్రేరణ తిట్టినా సరే ఇచ్చాడు ప్రేరణకి అని ఆయన స్ట్రాటజీ ప్రకారం ఆడిండు అని చెప్పి నువ్వు ఇంత స్ట్రాంగ్గా ఎలా చెప్పగలుగుతున్నావు? ఆయన నేచర్ అదని చెప్తుండు కదా, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతనికి అలా అనిపించింది. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు అనిపించింది, కానీ నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పే విధానం ఉంటుంది చూడు, అది వేరు. నువ్వు చెప్పిన విధానం నాకు ఇక్కడ నచ్చలేదు టేస్ట్ తేజ, అంతే కదా. ఆడియన్స్ మీరేమంటారు ప్రేక్షకులారా? నాకు నచ్చలేదు టేస్ట్ తేజ చెప్పినది. ఎలా చెప్తారంటే టేస్ట్ తేజ నా పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటేనే బళ్ళ గుద్దినట్టు ఇదే నువ్వు అన్నట్టు చెప్పాడు టేస్ట్ తేజ. అసలు నాకు నచ్చలేదు టేస్ట్ తేజని. నాకు ఒక ఛాయిస్తే బాగుంటుంది, నేను వెళ్ళి ఆడియన్స్ కూర్చొని అడగాలి టేస్ట్ తేజ గురించి, అసలు ఎందుకు ఇలా మాట్లాడావు నువ్వు అని చెప్పి. కానీ ఛాన్స్ వేరుగా మనకి. నాకు టేస్ట్ తేజ బిహేవ్ నాకు నచ్చలేదు, అడిగే విధానం వేరు. ఇదే నువ్వు అని బల్ల గుద్దినట్టు ఆయన మనసులోకి వెళ్ళి తొంగి చూసినట్టు వెళ్ళి నువ్వు ఇదే నువ్వు అని చెప్పి ఒక స్టాంప్ వేసేసాడు గౌతమ్కి అనిపించింది నాకు. అది ఆ విధానం నచ్చలేదు. అతని పాయింట్ ఆఫ్ వ్యూ అనడం వేరు, ఇది నువ్వే అనడం వేరు, అంత డిఫరెన్స్ ఉంది ఆయన టేస్ట్ తేజ మాటల్లో. అది నాకు నచ్చలేదు. ఇంకా గౌతమ్ ఇంకా బాధపడుతూ ఏడుస్తాడు, అంటే కొంచెం ఏడ్చేసరికి మన రోహిణి టిష్యూ ఇస్తుంది. అప్పుడు అవినాష్ నేను ఏడుస్తున్నావా నువ్వు అని చెప్పని, అది ఆటోమేటిక్గా అలా వచ్చేసినాయి వాటర్ అనేసరికి మళ్ళీ అవినాష్ వెళ్ళి వాడు ఏడుస్తున్నాడు అనేసరికి మళ్ళీ ఇక్కడ ఒక గోల ఏంటంటే టేస్ట్ అంటాడు కదా. గౌతమ్ అలాంటి వాడికి ఏడుస్తాడా? అమ్మో అలాంటి వాడికి ఏడే గౌతము అంటే పక్క నిజం బ్రో, నేను అనేది నిజం, పక్క ఇది నిజం. అతని ప్లాన్ ఎక్కడ నేను బయట పెట్టేస్తాను, ప్రేక్షకులు ఎక్కడ నెగిటివ్ అయిపోతాను, అమ్మో అనలైజ్ చేస్తున్న టేస్ట్ తేజ అని చెప్పి ఇదే నేను అనలైజ్ చేసింది కరెక్ట్. అయితే ఆయన ఏడ్చాడా? కరెక్టే, నేను అనలైజ్ చేసింది ఇప్పుడు ప్రూవ్ అయింది బ్రో, ఇదే కరెక్ట్ బ్రో అని చెప్పి అవినాష్ చెప్తున్నాడు. ఆయన అట గౌతమ్ ఏడ్చేవాడు కాదట. సరే చూడు, ఇంకా చిన్న చిన్న పదాలకి కొన్ని హట్ అవుతుంటే ఆటోమేటిక్గా వస్తాయి అవి. వాటిని నువ్వు ఆ ఫీలింగ్స్ని కూడా నువ్వు ఆ బాధను కూడా నువ్వు ప్రేక్షకుల ముందు నటిస్తున్నాను ట్రై చేస్తున్నాను చెప్తున్నావు చూడు. దొంగ ఏడుపు అని క్రియేట్ చేశాడు, దొంగ ఏడుపు ఏడుస్తున్నాను అన్నట్టు మాట్లాడాడు మన టేస్ట్ తేజ అవినాష్ దగ్గర. అస్సలు నచ్చలేదు నాకు టేస్ట్ తేజ బిహేవ్, అసలు నచ్చలేదు. ఈ కన్వర్జేషన్లో మన గౌతమ్దే కరెక్ట్. ఈ టేస్ట్ తేజ నా పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పుకుంటేనే నువ్వు ఇదే 100% ఇదే నా అనలైజ్ ఇదే అని చెప్తున్నాడు. అది నచ్చలే నాకు. ఇక్కడ క్వశ్చన్ చెయ్యి, అడుగు, కానీ ఇదే నువ్వు అన్నప్పుడు ప్రూవ్ చెయ్యి. నీ మనసులో ఇది నువ్వు, ఇది నాకు ప్రూఫ్స్ ఉన్నాయి, ఇది చేసావు, ఇది నాకు ప్రూవ్ ఉందని చెప్పు.
అంతేగాని ఏం లేకుండా ఇదే నువ్వు ఇదే నువ్వు ఇదే నువ్వు అని చెప్పి ఎందుకలా బల్లగుద్దడు మహాదును అది నచ్చలేదు నాకు ఈ విధానం. సో దీంట్లో డిస్కషన్లో నాకు మొత్తం టేస్ట్ ఇదే తప్పు అనిపించింది. అలానే అనిపించిందా మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మన శ్రీమికి వస్తుంది. శ్రీమికి ఇచ్చిన ఇన్పుట్స్ అబ్బబ్బబ్బబ్బా! ఎంత మంచిగా ఇస్తారు ఫీడ్‌బ్యాక్. ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తది. ముఖ్యంగా పృథ్వీకి ఏమంటదంటే, ఇంతమంది వచ్చి ఇన్ని రకాలుగా మన విష్ణు గురించి మాట్లాడుతూ ఉంటే, నువ్వు విష్ణుకి స్టాండ్ తీసుకొని చెప్పొచ్చు గదా! అంటే ఆయన చెప్తాడు ఏమనంటే, నా వల్ల నీకు గేమ్ అడ్డు వస్తుందా? నీ గేమ్ నువ్వు ఆడుకో. నా మీద హోప్స్ పెట్టుకోకు అని చెప్తాడు గానీ, ఇంకొక పాయింట్ ఎలా చెప్పాలి అంటే, అదే చెప్తది శ్రీముఖి. ఎంతమంది వచ్చి మన ఫ్యామిలీ వీక్‌లో చెప్పినా విష్ణుతేజ మారనప్పుడు నువ్వు ఏం చేయాలి? విష్ణు దగ్గర నుంచి సేమ్ అవే వస్తున్నాయి ఇన్పుట్స్ నీకు. మాకు నువ్వేం చేయాలి పృథ్వీ? నువ్వేం చేయాలంటే సో ఇది బిగ్ బాస్ షో. మనము బయట చూసుకుందాం ఏదైనా సరే. మనం ఇప్పుడు గేమ్ కోసం వచ్చాము. మనం ఉన్న దేనికి ఇక్కడ అది ఆడదాం. నా వల్ల నువ్వు కాకూడదు డిస్టర్బెన్స్, నీ వల్ల నేను కాకూడదు. సో మనం స్ట్రాంగ్‌గా ఆడదాం. నా గురించి ఆలోచించొద్దు నువ్వు. మనం బయట ఏమైనా ఉంటే బయట చూసుకుందాము అని చెప్పి నువ్వు ఎందుకు క్లారిటీగా చెప్పలేకపోతున్నావు అని చెప్పి వేసిన క్వశ్చన్స్ చాలా బాగుంది. సూపర్ అనిపించింది నాకు శ్రీముఖి. అప్పుడు మన పృథ్వీ కూడా ఆలోచించుకుంటాడు చెప్పాలి అని కూడా తను కూడా అనుకుంటాడు. అదే సమయంలో మన విష్ణు వచ్చేసి ఇంకా కాసేపు ఒక ఇలా విష్ణు మన పృథ్వీ అనుకుంటాడు కదా, చెప్పాలనుకుంటాడు. దాని తర్వాత కొంత సమయానికి మన విష్ణు వచ్చేసి నేను అందరి ముందు చెప్తున్నాను, ఇక్కడ నుంచి నేను గేమ్ మీద పెడతాను ఫోకస్ అని చెప్పంటే పృథ్వీ ఉండి అవును నా వల్ల నువ్వు ఏమైనా గేమ్ అడ్డొస్తుందా నీకు నా వల్ల అంటే ఏం లేదు మరి ఇప్పుడు చెప్తున్నావు అంటే లేదు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు చూపించిన శ్రద్ధ నీ మీద ఇప్పుడు ఉండకపోవచ్చు, 2 వీక్స్ ఉండకపోవచ్చు. సో దానికి క్లారిటీ ఇచ్చుకుంటున్నాను అంటే అప్పుడు పృథ్వీ అంటారు కదా, నేను కూడా అదే చెబుదాం అనుకుంటున్నాను. నా మీద కాకుండా ఫోకస్ అంతా గేమ్ మీద పెట్టు అందాం అనుకుంటున్నాను విష్ణు అని చెప్పి ఎండ్ చేస్తారు అక్కడికి. అది విషయం వీళ్ళిద్దరు ముచ్చట. దాని తర్వాత ఇక గేమ్ ఇది కూడా టాస్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. శ్రీముఖి టాస్క్ స్టార్ట్ అయిపోయిన తర్వాత శ్రీముఖికి మన బిగ్ బాస్ ఏం చేస్తారంటే 2 టాస్క్లు ఇస్తాడు. 2 టాస్క్లు ఏంటంటే ఒకటి ఏంటంటే బిగ్ బాస్ ఉన్న హౌస్లోనే పిక్స్ లాగా పెడతాడు అన్నట్టు, ఇమేజెస్ లాగా పెడతాడు. అందులోనే ఏ చిన్న ఇప్పుడు ఇక్కడ ఫ్లవర్ ఉంది, ఇక్కడ ఫ్లవర్ ఉంది, ఈ ఫ్లవర్ని కూడా పెడతాడు బిగ్ బాస్. అలా ఎగ్జాంపుల్గా ఫ్లవర్ పెట్టి ఎక్కడ ఉంది అని తెలుసు అంటే అదే హౌస్లో ఉన్న ఫొటోస్ మన సిస్టంలోకి పెట్టి అవి ఏ ప్లేస్లో ఉంది ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలని చెప్తాడు. అదేంటంటే గుర్తుపట్టు గంట కొట్టు. అది దానికన్నా ముందు ఏం జరుగుతుందంటే మన శ్రీముఖి 4 బ్యాచెస్ తీసుకొని వస్తుంది. నలుగురు కంటెంటర్ టేస్ట్ తేజ, నిఖిల్, అవినాష్ అండ్ రోహిణి. వీళ్ళకి 4 బ్యాచెస్ ఏంటంటే ఒకటేమో 2 lakhs, 3 lakhs, 4 lakhs, 5 lakhs. ఈ గేమ్ స్టార్ట్ కాకముందు డిస్కషన్ చెప్తున్నాను. అప్పుడు అందరినీ శ్రీముఖి అంటది కదా, మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, అసలు మీకు ఎవరికి ఈ నలుగురిలో మీరు ఎవరు గెలుస్తారు, టికెట్ ఫినాల్ ఎవరు గెలుస్తారు మీ ఆలోచన చెప్పండి అనేసరికి చెప్పి ఈ బ్యాచ్ పెట్టండి వాళ్ళకి అని చెప్పేసరికి అందరూ కలిసి మెజారిటీగా నిఖిల్కి 5 lakhs పెడతారు, అవినాష్కి 4 lakhs, థర్డ్ ప్లేస్ మన రోహిణికి 3 lakhs పెడతారు, టేస్ట్ తేజకి 2 lakhs పెడతారు. సో తను ఓన్లీ ఐక్యూ లెవెల్స్ క్వశ్చన్స్ వేసినప్పుడే మన ఇంటెలిజెంట్ క్వశ్చన్ వేసినప్పుడు అంటారు కదా, టేస్ట్ తేజ ఓన్లీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ వేసినప్పుడు కానీ దాంట్లో ఐక్యూ లెవెల్స్ క్వశ్చన్స్ వేసినప్పుడు చాలా ఇరుగా తీస్తాడు టేస్ట్ తేజ. చెప్పలేము కానీ మా అన్ని గేమ్స్ చూసింది నిఖిల్, దాంట్లో అన్ని గేమ్స్ ఆడాడు కాబట్టి అండ్ పృథ్వీ ఫస్ట్ నుంచి నిఖిల్ అని అంటూ ఉంటాడు. ఈ విధంగా ఒకరొకరు సపోర్ట్ చేస్తుండగా మెజారిటీగా నిఖిల్కి అవినాష్కి అలా వస్తాయి. సో ఈ విధంగా మన శ్రీముఖి చెప్పా కదా ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇంకా టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఏం టాస్క్ అంటే అది గుర్తుపట్టు గంట కొట్టు అని టాస్క్. అందులో చెప్పినా కదా బిగ్ బాస్ ఇమేజెస్ ఇస్తాడు, ఇంట్లో ఉన్న ఇమేజెసే, ఇంట్లో ఉన్న పిక్చర్సే మన సిస్టమ్ మీద ఇస్తాడు. ఏంటంటే ఏమైనా కావచ్చు, పాట్ కావచ్చు, ఏదైనా కావచ్చు ఇస్తా, దాన్ని గుర్తుపట్టి అది ఎక్కడుందో ఆ ప్లేస్ ఎక్కడుందో చెప్పాలి. చెప్పి గుర్తుపట్టు గంట కొట్టు అంటే అదే. సో మన శ్రీముఖి ఏం చేస్తుందంటే శ్రీముఖి ముందుగానే ఆన్సర్ షీట్ ఉంటుంది ముందుగానే మన శ్రీముఖి దగ్గర. ఆన్సర్తో క్వశ్చన్తో పాటు ఆన్సర్తో ఉన్న కార్డ్స్ కూడా ఉంటాయి శ్రీముఖి దగ్గర. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కొన్ని ఇమేజ్ పెడతాడు. ఇంకా ఇమేజ్ గురించి ఎందుకులే కానీ పెద్ద చాలా ఎంత అవుతుంది స్టోరీ. ఈ విధంగా మన 4 and 3 నిఖిల్కి వచ్చేసి 4 points, మన అవినాష్కి వచ్చేసి 3 points, 1 pointsతో ఉన్నది రోహిణి అండ్ టేస్ట్ తేజ. అయితే దీంట్లో టాస్క్ రూల్ ఏంటంటే ఎవరైతే లిస్ట్లో ఉంటారో వాళ్ళు ఈ టాస్క్ నుంచి
ఎలిమినేట్ అయిపోతారు, అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళలేరు అని చెప్తారన్నట్టు శ్రీముఖి. అప్పుడు 2 కార్డ్సే ఉంటాయి. 2 కార్డ్స్లో ఉన్నప్పుడు అదే పిక్చర్స్ ఫొటోస్ 2 కార్డ్సే ఉన్నప్పుడు ఎవరుంటారంటే లీడ్లో నిఖిల్ అండ్ అవినాష్ ఉంటారు. 4 పాయింట్స్ అండ్ 3 పాయింట్స్తో ఉండేసరికి మన 4 పాయింట్స్ ఉంటుంది నిఖిల్కి. మన రోహిణి అండ్ టేస్టేజ్ అంటారు కదా, రోహిణి అంటది మీరు ఆడకండ్రా, మీరు ఆల్రెడీ మీరు గ్రీజ్లో ఉన్నారు, మేమే గ్రీజ్లో లేదు కాబట్టి మీరు ఆడకండి, మేము ఆడతాము అని చెప్పి టేస్టేజ్ అంటారు. మన రోహిణి కూడా ఇద్దరు సేమ్ అనేస్తారు. అనేసరికి అయినా సరే మన నిఖిల్ వినకుండా పట్టేసుకుంటాడు, గంట పట్టేసుకుంటాడు. అప్పుడు అది అయిపోయిన తర్వాత ఇంకొక రౌండ్, ఇంకా ఫైనల్ రౌండ్ అంటే ఒక ఫోటో మిస్ అయిపోయింది. నిఖిల్ పడుకున్న మూలన ఒక ఫోటో మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటే ఛాన్స్గా ఉన్నది. అప్పుడు రోహిణి అంటది ప్లీజ్ నా ఆలోచించండి రా, వదిలేయండి రా అవినాష్ అని చెప్తేసరికి అవినాష్ వెళ్ళి మళ్ళీ అవినాష్ పట్టుకున్నాడు గంట. అప్పుడు రోహిణి అంటది కదా, నువ్వు ఎవరంటారు నిఖిల్ అంటాడు ఏమని, గంట 1 2 3 అనకముందే పట్టేసుకున్నాడు అవినాష్ అనేసరికి రోహిణి కూడా అవును అని చెప్పి అనేస్తుంది. అనేసరికి ఇక్కడ అవినాష్ వీళ్ళిద్దరి మీద చిన్న డిస్కషన్ జరుగుతుంది. ఇందులో అవినాష్ అసలు ఏం మాట్లాడించి మాట్లాడుతూ ఆయనకి అర్థం కావట్లేదు. అసలు లాజిక్ లేకుండా మాట్లాడుతున్నాడు. రోహిణి అన్న దాంట్లో లాజిక్ ఉంది, ఈయన దాంట్లో లాజిక్ లేదు. ఏ విధంగా అంటున్నంటే ఇప్పుడు పట్టుకోగానే ఆల్రెడీ రోహిణి చెప్తుంది, ఆల్రెడీ మీరు గ్రీజ్లో ఉన్నారా బాబు, నెక్స్ట్ మేము 1-1 ప్లేస్ కాబట్టి ఒకటే ఛాన్స్ ఉంది కాబట్టి మమ్మల్ని వదిలేమని చెప్పి అంటున్నా నేను అని చెప్పి ఆయన క్వశ్చన్ వ్యాలిడ్గా క్వశ్చనే కదా. దానికి అవినాష్ వచ్చేసి అంటే ఇప్పుడు నాకు తెలిసే చెప్పకూడదా నేను ఆన్సర్స్ చెప్పు, మరి ఎందుకు ఆగిపోమన్నా, నేను ఆగమంటే ఆగిపోతారా మీరు, కానీ ఇక్కడ 2 కార్డ్సే ఉన్నాయి, మీరు గ్రీజ్లో ఉన్నారు, సో నేను కూడా రావచ్చు కదా, వచ్చే ఛాన్స్ ఉంది కదా, నేను ఆగిపోమంటున్నాను, అందులో తప్పేముంది అని చెప్పి రోహిణి అంటది. అవును నిజమే తప్పేముంది. నేను అంటున్నప్పుడు దానికి ఏమో ఎలా ఉంటుందో గేము, బిగ్ బాస్ ఎలా ఉంటుందో ఏంటి క్లియర్ చెప్పింది కదా శ్రీముఖి, ఒక్కరిని తీసేస్తారు, ఎవరు లిస్ట్లో వాళ్ళు తీసేస్తారని చెప్పి ఉంది కదా. ఇంతకుముందు ఎలా జరిగింది గేమ్ అంటే ఇంతకుముందు జరిగినట్లు ఇక్కడ లేదు కదా, క్లియర్ కట్గా ఉంది కదా, క్లియర్గా ఎక్స్పీరియన్స్గా శ్రీముఖి ఎవరి లిస్టులో వెళ్ళిపోతారని చెప్పి మళ్ళీ ఇంతకుమున్న గేమ్స్ ఎందుకు కంపేర్ చేసుకున్నాడు అవినాష్ అనేది నాకు అర్థం కాదు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఒక 6 గంటల డిస్కషన్ జరుగుతుంది, అసలు ఏమి రీజన్ లేదు, ఏం పాడు. నేను ఒక్కొక్కసారి బ్రెయిన్ పనిచేస్తా అనిపిస్తుంది నాకు అవినాష్కి. సీరియస్ అసలు వాల్యూ లేదు అసలు ఇక్కడ. దాని గురించి నేను అంటే ఆడదంటున్నావా నన్ను, ఒకరు తెలిసిన ఆడదంటున్నావా నన్ను రోహిణి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడు రోహిణి మాట్లాడే విధానం చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడుతుంది మన అవినాష్తో. నీళ్ళు అనుకున్నాను అవినాష్ తప్పేముంది, నువ్వు నీళ్ళలో ఉన్నావు కదా అందుకు నేను ఆడకండి అని చెప్పి అన్నాను, దాని తప్పు లేదు, అర్థం చేసుకో అని చెప్పే విధానం రోహిణి చాలా బాగా అనిపించింది నాకు. శ్రీముఖ్ కూడా అదే అంటది, ఎందుకు నువ్వు నీళ్ళలో ఉన్నాక ఎందుకు అలా ఆ విధంగా ఆలోచిస్తున్నావు నువ్వు అని చెప్పి శ్రీముఖ్ కూడా అదే మాట్లాడుతుంది అవినాష్తో. సో ఈ విధంగా లాస్ట్ కొట్టక ముందు 1 2 3 అని అనకముందే అవినాష్ పట్టుకుంటూ గంట అని చెప్పి నిఖిల్ అనడంతోనే శ్రీముఖి ఏం చేస్తుంది అంటే సరే మీ ఇద్దరు ఫస్ట్ చెప్తాను ఆన్సర్ అనేసరికి ఇద్దరుగా ఛాన్సర్ ఎంబడే రోహిణి చెప్పింది, నెక్స్ట్ అవినాష్ చెప్పాడు నాకు తెలుసు కాబట్టి నేను గంట పట్టుకున్నాను అన్న విధంగా శ్రీముఖితో మాట్లాడుతుంటే శ్రీముఖి ఏమంటుందంటే సో నువ్వు 1 2 3 అనకముందే నువ్వు ముట్టుకున్నావు కాబట్టి గంటని నీకు లేదు ఛాన్స్, రోహిణి కరెక్ట్ అని చెప్పి రోహిణికి 2 పాయింట్స్ లీడింగ్లో ఉంటుంది. సో రోహిణికి 2 పాయింట్స్, నిఖిల్కి 4 పాయింట్స్, అవినాష్కి 3 పాయింట్స్. లిస్ట్లో ఉన్నది ఎవరు టేస్టీ తేజ ఆయనకున్న దాంట్లో ప్రూవ్ చేసుకోకుండా ఎలిమినేట్ అయిపోయాడు అంతే. ఎలిమినేట్ పుణ్యానికి పుట్టిగా ఏమంటారు, పుణ్యానికి సీట్ వస్తే ఎలా ఉంటుంది అలా అయింది చేసేది. పుణ్యానికి పోయి కూర్చున్నాడు కంటెండర్గా టికెట్ ఫినాల కోసం. ఫస్ట్ టాస్క్లో తుస్మనిపించేసాడు, అలా ఎలిమినేట్ అయి పక్కన కూర్చున్నాడు. ఇదిలా ఉండగా నెక్స్ట్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్, సెకండ్ టాస్క్, ఇదే ఫైనల్ టాస్క్. ఇంకా ఇది బాగుంది, ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఉంది. సెకండ్ టాస్క్ స్టార్ట్ అవుతుంది, దాని పేరు వచ్చేసి 1 అడుగు దూరము. దీంట్లో ఉన్న రూల్స్ ఏంటంటే ఇక్కడ 2 రకాలుగా పెడతాడు, మన గ్రౌండ్లో ఒకటి, మళ్ళీ ఇంకో యాక్టివ్ రూమ్లో ఒకటి. ఏంటంటే యాక్టివ్ రూమ్లో ఉన్నది ఏంటంటే మన బిగ్ బాస్ లెటర్స్ ఇలా వేరే తీసి ఉంటారో ఆ లెటర్స్ని వీళ్ళు తీసుకొని స్టిక్ సహాయంతో కట్ చేసుకొని లెటర్ ఫామ్ చేయాలి. ఎవరైతే ముందు లెటర్ ఫామ్ చేస్తారో వాళ్ళు ఎంబడే గ్రౌండ్లోకి రావాలి. గ్రౌండ్లో కొన్ని ఐటమ్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, థింగ్స్ ఉంటాయి. ఏంటంటే ఒక పెద్ద చెక్క లాంటి ఉంటుంది, ఆ చెక్క పైన ఈ డబ్బా బాక్సెస్ లాగా ఉంటాయి. ఏంటది ఫస్ట్ ఫైనలిస్ట్ అని చెప్పి బాక్సెస్ పెడతాడు. ఇలా బాక్సెస్ పెట్టి ఆ బాక్సెస్ని వీళ్ళు మట్టి మూటలతో పడేయాలి కొట్టి. అవి కింద పడ్డాక ఆ కింద పడ్డ దాన్ని మన స్వింగ్ పైన ఉంచాలి, స్వింగ్ మీద బ్యాలెన్స్గా పెట్టాలి. ఫస్ట్ ఫైనలిస్ట్ అని చెప్పి ఆ బాక్సెస్ ఏవి ఫస్ట్ ఫైనలిస్ట్ బాక్సెస్ని ఒక స్వింగ్ పైన బ్యాలెన్స్తో పెట్టాలి. ఆ బ్యాలెన్సింగ్ మన తాడుతో పట్టుకోవాలి పడకుండా. ఇది టాస్క్. పట్టుకొని ఒక 4 అడుగు దూరంలో, బ్యాగ్ నుంచే 4 అడుగు దూరంలో ఒక
బాక్స్ పెడితే దాని మీద నిల్చోవాలి. ఎవరైతే నిల్చుంటారో అది పెట్టి బ్యాలెన్స్ తాడుతో బ్యాలెన్స్ ఆపుకుంటూ ఎవరైతే ఫస్ట్ పెట్టి అక్కడ నిల్చుంటారో వాళ్ళే ఫైనలిస్ట్ అని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు. చెప్పేసరికి స్టార్ట్ అయిపోతుంది. నిఖిల్ ముందే ఉంటాడు. నిఖిల్ అవినాష్ రోహిణి ఎంటర్ అవుతారు. మన యాక్చువల్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ ఉన్న తాడుతో కట్టి ఉన్న లెటర్స్ తీసేసి ఎవరికి వాళ్ళు తీసేసుకుంటారు. కానీ రోహిణికి హైట్ సరిపోదు, అది చాలా కష్టపడుతుంది. ఫస్ట్ నిఖిల్ అరేంజ్ చేసి లెటర్స్ని బిగ్ బాస్ అని చెప్పి లెటర్స్ అరేంజ్ చేసేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ అవినాష్ వస్తాడు. నిఖిల్ వచ్చేసి టకటకటకట మన మూటలు మట్టి మూటలు ఉన్నాయి కదా, మట్టి మూటలతో దానిపైన ఉన్న క్యూబ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఫైనలిస్ట్ రాసి ఉన్న క్యూబ్స్ని కింద పడేస్తాడు. కింద పడేసి ఎంబడే స్వింగ్ దగ్గరకు వచ్చే సమయంలో అప్పుడు వస్తాడు మన అవినాష్. అప్పుడు మళ్ళీ అవినాష్ వచ్చి మళ్ళీ ట్రై చేసి అప్పుడు కానీ ఈయన పెడుతూనే ఉంటాడు. నేను అనుకున్నాను ఫస్ట్ నిఖిలే వెళ్తాను అనుకున్నాను. ఆయన పెట్టే విధానం చాలాసార్లు మన అవినాషి బ్యాలెన్స్ తప్పి పడిపోయినాయి కింద. సో ఫస్ట్ మటుకు మన నిఖిలే ఫస్ట్ పెట్టి అలా ఉండగా అప్పుడు రోహిణి ఎప్పటికో వస్తుంది వీళ్ళతో పాటు. వీళ్ళిద్దరు చేస్తున్నప్పుడు రోహిణి కొంచెం సమయం తీసుకొని ఆమె మూట వేస్తుంది అవి కింద పడ్డానికి. ఆ ఫస్ట్ ఫైనలిస్ట్ అనే పదాలు కింద పడ్డానికి, బాక్స్ కింద పడ్డానికి కొడుతున్నప్పుడు మూటలు పైన ఉంటున్నాయి తప్ప కిందకి రావట్లేదు మూటలు. అప్పుడు మూటలు అయిపోతున్నాయి అని చెప్పి మరి రోహిణి అంటుంది అక్కడ చిన్న కామెడీ లాగా. దాని తర్వాత వీళ్ళిద్దరు ఆడుతున్న క్రమంలో రోహిణి వస్తుంది, జైన్ అవుతుంది. జైన్ అయిన తర్వాత అవినాష్ కంటే ముందు అయిపోయింది ఎవరు, నిఖిల్ది మూటల సహాయంతో ఆ క్యూబ్స్ని కింద పడేస్తాడు. ఆయన అరేంజ్ చేసే సమయంలో అప్పుడు పోతాడు అవినాష్ లెటర్స్ ఫామ్ ఫిలప్ చేసి నిఖిల్ది స్టార్ట్ అయిన ఒక 6-7 minutesకి మన అవినాష్ వస్తాడు. ఆ ఫార్మేషన్ ఫస్ట్ ఫైనలిస్ట్ అని చెప్పి పెట్టిన బాక్సులు బ్యాలెన్స్ తాడు బ్యాలెన్స్ ఆడుతూ చేయాలి కదా, ఈయన చేసిన ఒక 5-6 minutesకి మన అవినాష్ ఎంట్రీ ఇస్తాడు. అప్పుడే అనుకున్నాను ఇంకా అవినాష్ లేట్ అయ్యాడు కదా, నిఖిలే గెలుతారు కావచ్చు అనుకున్నాను నేను. కానీ ఇంకా అనుకోని విధంగా ఎలా అంటే చాలాసార్లు బ్యాలెన్స్ తప్పాడు మన అవినాష్. చాలాసార్లు కింద పడిపోయినాయి. నిఖిల్ మటుకు ఉంటాయి. ఇంకా లాస్ట్లో అయిపోయి ఇంకా 4 అడుగుల దూరంలో బ్యాక్ వెనక్కి వెళ్తూ తాడుతో బ్యాలెన్స్ వెళ్ళే క్రమంలో పడిపోతాయి నిఖిల్. ఇంకా పడిపోడు ఎన్నిసార్లు పెట్టే పడిపోతూనే ఉంటాయి. ఇంకా మన అవినాష్కి ఫస్ట్ టైం పడ్డాయి. నిఖిల్ పడిపోయిన తర్వాత మన అవినాష్ పెట్టే విధానము బ్యాలెన్స్గా బ్యాలెన్స్ ఆపుకుంటూ తాడుతో బ్యాలెన్స్ ఆపుకుంటూ వెనక 4 అడుగు దూరంలో మెల్లిగా అడుగులు వేసుకుంటూ ఆయన చేరవలసిన గమ్యానికి చేరుకుంటాడు. అప్పుడు ఇంకా నేను షాక్ అయిపోయినా. గెలిచేసాడు. ఇక ఎప్పుడైతే 4 అడుగు దూరంలో తను చేరవలసిన గమ్యానికి అడుగు పెట్టేశాడో అప్పుడు నబిల్ అంటాడు గెలిచేశాడు అవినాష్ అని చెప్పి. అప్పుడు శ్రీముఖ్ అంటది అవినాష్ ఒక 2 minutes ఆయన పట్టుకొని చెప్పాను. 2 minutes తర్వాత 1, 2, 3 అనేసరికి అవినాష్ యు ఆర్ ద ఫస్ట్ టికెట్ వినాలే ఫైనలిస్ట్ అని చెప్పి చాలా హ్యాపీ, చాలా తనకున్న ఎఫెక్షన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది శ్రీముఖి అనిపించింది నాకు. అవినాష్ని హగ్ చేసుకున్న విధానంలో వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అనిపించింది నాకు. శ్రీముఖి అని అవినాష్ మధ్యలో ఉన్న బాండింగ్ ఎంత బాగుంది, అక్క తమ్ముళ్ళు లాగా చాలా బాగుంది. ఎందుకంటే అలానే ఉంటారు, అక్క తమ్ముళ్ళలాగానే ట్రీట్ చేస్తుంది ఆమె. అంత బాండింగ్ అనిపించింది నాకు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఎఫెక్షన్ చూసి నేను ఆ బాండింగ్ చూసి భలే ఉంది కదా అనిపించింది నాకు. హార్ట్ఫుల్గా అప్రిషియేట్ చేస్తుంది అనిపించింది శ్రీముఖి. నా చేతుల మీదనే నీకు ఇవ్వాలి, నువ్వు రాసిపెట్టిందిరా నీకు అవినాష్ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. శ్రీముఖి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే ఒక వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి వైల్డ్గా ఆడి ఆఖరికి టికెట్ టు ఫినాలో నువ్వే ఫస్ట్ అడుగు పెట్టింది నువ్వే అని చెప్పి ఈ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంది మన శ్రీముఖి. అప్పుడు నిఖిల్ కూడా అబ్బా గెలిచుంటే బాగుండని చెప్పి అనుకోవడంలో ఆశ్చర్యం ఏం లేదులే, కొంచెం ఫీల్ అవుతాడు. సో ఈ విధంగా అవినాష్ అన్ని అడ్డంకులు ఎదుర్కొంటూ వచ్చేసి గెలిచేశాడు, టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు. ఇక్కడ ఏంటంటే మన అవినాష్ నామినేషన్ ఉన్నాడు కదా, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండడంలో ఆశ్చర్యం లేదు అని నాకు అనిపించింది ఈరోజు. ఒకవేళ ఉంటే, ఎందుకంటే పోయినసారి కూడా మన అవినాష్ ఎలిమినేట్ అయిపోతే మన ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్తో ఉన్నాడు కదా, ఒకవేళ మళ్ళీ సేమ్ పొజిషన్ ఉంటే మరి టికెట్ టు ఫినాలే వేస్ట్ అవుతుందా అని అనిపిస్తుంది నాకు. ఏమో చెప్పలేం, ఎందుకంటే ప్రేక్షకులు మన గౌతమ్ని కూడా ఫస్ట్ ఎలిమినేట్ చేసేసారు కదా, అప్పుడు మన మణికంఠ రూపంలో మన గౌతమ్ అందులో ఉండిపోయాడు కదా. ఈ విధంగా ఒకవేళ అవినాష్ ఆయన ఆటలు ఆయన చేసే నచ్చితే అవినాష్ ఉంచితే టికెట్ టు ఫినాలే స్థానంకి ఒక అర్థం ఉంటుంది. లేదు వెళ్ళాల్సిందే అని ప్రేక్షకులు ఒకవేళ అవినాష్ని వెళ్ళగొడితే టికెట్ టు ఫినాలే వేస్ట్ అయినట్టే అని నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. ఇక్కడ అన్ని పాయింట్స్ కవర్ చేశానా? నాకు తెలిసి లెంత్గా ప్రాసెస్ మొత్తం వీడియో నాకు తెలిసి 40 minutes ఉంటుందో 50 minutes ఉంటుందో, అన్నీ కవర్ చేసేసానా? మన టికెట్ టు ఫినాల్లో అవినాష్ అనే విధానము, శ్రీముఖి ఇచ్చిన ఇన్పుట్స్ గురించి చెప్పాను, మన ప్రేరణ చేయడం గొడవ గురించి చెప్పాను, అంతేకాకుండా నమ్మగర్వం చేసిన నిఖిల్ గురించి కళాఖండగా నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేశాను నేను.
ఇవి అప్డేట్స్. నా వీడియో మీకు నచ్చి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.